నమస్కారం ప్రజలారా, ఈరోజు మన జగనన్న పిలుపు మేరకు ప్రజా ఉద్యమ ర్యాలీ అని చెప్పి మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా అదే ప్రైవేటీకరణ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు వద్దని ఇంకా రకరకాలుగా సరే మనకంతా మన జగనన్నే చెప్తాడు ఈ పీపీపీ అంటే ఏదో మాకు అంత అవగాహన లేదు అని చెప్పి కూడా చెప్పబోయే రోజులు దగ్గరలో వచ్చాయి. అందులో భాగంగా దానికి సంబంధించి అంబటి రాంబాబు ఈరోజు అక్కడ పోలీసుల పోలీసుల పట్ల వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉన్నదో దాన్ని ఒకసారి మనం వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే అంబటి రాంబాబు అంటే మనకు ప్రేమ, నేనన్నా అంబటి రాంబాబు గారికి అదే ప్రేమ కాబట్టి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే ఆయన కూడా ఏమిగా సీమరాజా వీడియో చేయలేదే నా గురించి అని ఆయన ఎందుకు మళ్ళా బాధ పెట్టడం ఈ వయసులో. సరే ఏది ఏమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు గారు సత్తెనపల్లిలో ఆడికి పోతే ఆడ మన వెనకిడితే ఒక కుక్క కూడా రాదని చెప్పేటువంటి దీంట్లో గుంటూరుకే పరిమితమై గుంటూరులో ఈ యొక్క ప్రజా ఉద్యమమా ఏదైతే ఉన్నదో ఈ ప్రజా ఉద్యమంలో అంటే కోటి సంతకాలు అంటాడు అయిపోయా, అదేవిధంగా అన్నదాత పోరు అంటాడు, యువత పోరు అంటాడు. అన్ని పోర్లు అన్నప్పటికీ మన అన్న ఏ రోజు కూడా బయటికి రాడు. అన్ని ఈయన టీవీలో ఉండి మన సాక్షి ఛానల్ ఏదైతే ఉన్నదో సాక్షి ఛానల్ పెట్టుకొని వీక్షిస్తూ ఉంటాడు. ఈయన ఒక వీక్షకుడు కాబట్టి పోతే పోలీసుల పట్ల ఈయన ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడుతున్నాడు, పోలీసుల్ని ఏ విధంగా తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, దేనికి అంబటి రాంబాబు గారు అంత సహనం కోల్పోయి దేనికి పోలీసుల పట్ల వ్యవహరించాల్సి వచ్చింది అంటే, వయసు పైబడింది, నడసాలన్నా కూడా కట్టి చేత పట్టుకొని పోవాలా, అమెరికాలో కూడా కట్టి చేపట్టుకొని నడిచినాడు. మళ్ళా ఆ కట్టి ఎవరన్నా తీసుకుంటారేమోనని మళ్ళా సరే ఏదో ఒక రకంగా మళ్ళా గుంటూరు గడ తీసుకొని వచ్చి ఆ కట్టి గురించి కూడా ఒక చరిత్ర, ఆ కట్టికి కూడా ఒక కథ చెప్పినటువంటి మహానుభావుడు, మహానేత. అదేవిధంగా సంజనా సుకన్యాలు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తలేదని అదొక బాధ. ఏమే పొలాల్లోకి పోయి పని చేద్దామంటే నడచలేడు, అదొక బాధ. ఒకరోజు అంటే పోయినాడు, ఏదో వచ్చినాడు. ఈ వయసులో ప్రశాంతంగా అమెరికాకు పోయినావు, మీ కుమార్తె గారి వివాహం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు అందరూ కలిసి వివాహాన్ని కూడా బాగా చేసినారు, సంతోషం. అదేవిధంగా నువ్వు కూడా అక్కడ మన పార్టీలో ఉండేటువంటి పాలేరులని అందరినీ కలిసినావు, బాగానే ఉన్నది. మరి ఇంటికి వచ్చినోడివి ప్రజా ఉద్యమం అని చెప్పి మన జగనన్న పిలుపు మేరకు జగనన్న నువ్వు కూడా ఒకసారి రా, పాల్గొందాం, మనం కూడా ప్రజల పక్షాన ఉందాం, మనం ఓన్లీ మాటలకే పరిమితం కాదు, మనం చేతల్లో కూడా చేసి చూపిద్దాం. ఒకసారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రా జగనన్న, మనం ఈ విధంగా మనం ప్రజల్లోకి పోదాం అని చెప్పి ఒక నినాదంతో పోతున్నాం. నువ్వు ఒక అడుగు పేర్చే నీ వెనకడంబడి మేము నడుపుతామని చెప్పి అంబటి రాంబాబు మరి చెప్పలేకపోయినాడా? లేదనేట్టుగా ఉంటే పోలీసులు నన్నేమి చేస్తారులే అని చెప్పి ఏమన్నా దీంట్లో ఈ ట్రాన్స్లో ఏమన్నా అంబటి రాంబాబు ఏమన్నా ఉన్నాడా? జోగి రమేష్ పరిస్థితి ఏమైంది అంబటి రాంబాబు ఒకసారి చూసుకో, ఆలోచన చెయ్యి. జగనన్నే ఉన్నాడు 16 నెలలు జైల్లో. పోలీసుల పట్ల పోలీసుల సహనాన్ని పరీక్షించొద్దు అంబటి రాంబాబు గారు. వాళ్ళు పోలీసులు అదే యూనిఫామ్ వేసుకొని మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు విధులు నిర్వహించినారు. ఇప్పుడేం కొత్త కాదు వాళ్ళకేమి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చినటువంటి పోలీసు వ్యవస్థ కాదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాల పాటు అదే పోలీసులే అయ్యే బట్టలు వేసుకొని విధులు నిర్వహించినారు. అటువంటి వాళ్ళను నువ్వు ఎట్లంటే అట్ట మాట్లాడు, ఎటంటే అట్ట వాళ్ళు ఏదో బారికేళ్ళు అడ్డ పెట్టున్నారు, మాట్లాడు. ఏం జరుగుతుందా? మేము ఈ మాదిరి మా నిరసన మేము తెలియజేయాలనుకుంటున్నాం శాంతియుతంగా, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము ఈ 2 దూరం పోతాం, లేదు ఈ 1-2 గంటలు చేసుకుంటాం అని చెప్పాల్సింది పోయి నీకు ఈ వయసులో ఆ కట్టి ఏదైతే అమెరికా నుంచి తెచ్చినావో ఆ కట్టిని దించుతారు, ఏడ దించుతారో తెలీదు. నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. నీ ఇష్ట ప్రకారం ఏదో మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆటలు, మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏదైతే చేసినామో దాన్నే ఇప్పుడు మళ్ళా నేను చేస్తాను అంటే అక్కడ ఉండేది పోలీసులు, ఉండేది కూటమి ప్రభుత్వం. మన అన్న అయితే ఓకే, మన అంబటి రాంబాబే కదా చేసుకొని లేరా, ఏం ఇబ్బంది లేదులే అంటాడు. ఇప్పుడు అట్లా ఉన్నదనైనా ఇప్పుడు ఆ కథలు, ఆ కార్ఖానీలు, ఆ కహానీలు, ఆ మెహర్బానీలు అవన్నీ ఏం జరగవు. సో నేనేం చెప్తానంటే అంబటి రాంబాబు గారికి, రామకోట రాసుకో నీకు మనశ్శాంతి లేకంటే, ఇంకేమన్నా రాయి, లేదంటే దేవాలయాలు తిరుగు,
ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి కూడా నేను హిందువుని అని చెప్పుకునేదానికి అన్ని దేవాలయాలు తిరుగుతున్నాడు. నువ్వు కూడా ఇంతకుముందు అన్న కూడా ఆ నదిలో ముంచి లేపినారు, నటన రక్తి కట్టించినాడు. అప్పట్లో ఆ విధంగా జరిగినాయి. నువ్వు ఇంట్లో ఉండి నీకు ఈ అవినీతి సొమ్మంతా నేనేం చేయాలని అర్థం కాకుండా ఉంటే పేద ప్రజలకు ఎవరికైనా పంచిపెట్టు లేకుండా ఉంటే ఇంకెక్కడికైనా పోయి తిరుగునైనా పోలీసుల పట్ల నీ యొక్క దురుసు ప్రవర్తన ఏదైతే ఉండదో అమ్మంటి రాంబాబు గారు ఎల్లకాలం మనం ముఖ్యమంత్రిగానే ఉంటాడని చెప్పి అన్న మనం కూడా గతంలో ఎగిరెగిరి పడినా వాటిని లోడతారు. నువ్వేమి ఆలోచన ఏమి ఇంకొక రకంగా ఆలోచన చేయగాకు. 30 సంవత్సరాల పాటు అన్నయ్య అధికారంలో ఉంటాడన్నావు, ఎటపోయిందో తెలియదు. పోలవరం కడతానన్నావు, మనకు అవగాహన లేదన్నావు. అర్థమవుతుందా? నీది సత్తెనపల్లి అయితే గుంటూరులో ఏం పెరిగేది నాకే పని నీకో. నువ్వు పోవాల్సింది అక్కడికి సత్తెనపల్లికి పోయి సత్తెనపల్లిలో నిరసన వ్యక్తం చేయి. అంటే సత్తెనపల్లిలో ఆడుండేటువంటి వాడు నిన్ను రానిడా? నువ్వేంద్ర అవులేగా ఈడికి వచ్చేది అంటాడా? గుంటూరులో ఎందుకంటే మనం చెడ్డీలు వేసుకొని ఎర్క్లేస్ సైకిల్ దొక్కుతా ఉన్నప్పటి నుంచి మనం ఎండే ఉన్నాంలే అని చెప్పి ఏమన్నా గుంటూరుకి ఏమన్నా పరిమితం అయినావా? అటైనా చెప్పని ఆ గుంటూరులో అని ఇరగేసం పొడస్తాం చూస్తాం. ఎందుకు నాయన ఎందుకు అంత ఎగిరెగిరి పడేది? అనేది పోలీసులు నువ్వు కొద్దిగా ఒకరో అణిగి మణిగి ఉంటే బాగుంటుంది. అణిగి మణిగి అంటే మనం ఏడ అనగము మనం ఏడ అనగము ఓళ్ళే ఉంచుతారు. ఓళ్ళే అన్నీ చేసేటి చేస్తారు. రాస మర్యాదలన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకే లేదు. ఈడ నీవు ఒకడు వచ్చావు పొగడాగాడివని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మా పార్టీలో ఉండేటువంటి అమ్మంటి రాంబాబు గారు కొద్దిగా పోలీసుల పట్ల వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉన్నదో అది అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయమే. ఎందుకంటే మనం గతంలో మనం అధికారంలో ఉన్నామని చెప్పి ఏ విధమైనటువంటి పదజాలం పోలీసులను ఒక సిఐ లెవెల్లో ఉండేటువంటి అతన్ని కూడా గల్లా పట్టుకున్నటువంటి మన పార్టీలో గల్లా పట్టుకున్నటువంటి అప్పట్లో మంత్రులుగా ఉన్నారు సీదిరి అప్పలరాజు, నేపాల మొకపోడు, పలాసాకు చెందినటువంటి వ్యక్తి. అతను మంత్రిగా ఉన్నప్పుడు ఒక సిఐ గారిని చొక్కా పట్టుకొని ఊంపినాడు. కొడక నువ్వేమనుకుంటున్నావు, ఎవరనుకుంటున్నావు, ఏటి చేస్తావు అన్నాడు. మరి ఆ పోలీసు గారు ఎక్కడున్నారు? మరి మా ఊడికి ఏమన్నా ఆహ్వాన పత్రిక ఏమన్నా ఇచ్చినాడా, ఇయ్యలేదా, లేదంటే రాబోయే రోజుల్లో ఏమన్నా ఇచ్చాడా అనేది మనం ఒకసారి సరే ఆ రోజు కూడా ఒకసారి మాట్లాడదాం. ఆ రోజు దాని గురించి కూడా మాట్లాడదాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా అమ్మంటి రాంబాబు గారు మీకు వయసు అయిపోయింది, సంజనాలు సుకన్యాలు వలకలా. సరే మనం బయటకు వచ్చి ఆ ప్రెస్ స్టేషన్లో పోలీసుల మీద ఇలాంటి దుష్ప్రవర్చలు దాన్ని ఏమంటారు దాన్ని మనం పోలీసుల పట్ల వ్యవహరించాల్సిన తీరేందో అంటారా? దుష్ప్రచారాలు సరే ఇట్లాంటివన్నీ కూడా అన్న అయితే బాగా చెప్తాడు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి. సరే ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసుల పట్ల అమ్మంటి రాంబాబు గారు వ్యవహరించినటువంటి తీరు పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.